హాయ్ ఫ్రెండ్స్, తల్లికి వందనం స్కీమ్ ఉంది కదండి. ఈ స్కీమ్లో భాగంగా వెరిఫికేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే జూన్ 12కి రిలీజ్ చేస్తున్నారు కదండి ఈ స్కీమ్. సో దానికి బిఫోర్ వీళ్ళు వెరిఫికేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేశారనమాట. మెయిన్ ఈ వెరిఫికేషన్ అనేది ఎందుకు చేస్తున్నారు, తర్వాత ఈ వెరిఫికేషన్ చేయడానికి మన దగ్గరికి ఎవరు వస్తారు, తర్వాత ఈ వెరిఫికేషన్లో భాగంగా మెయిన్ 5 అంశాలను అయితే వాళ్ళు పరిశీలిస్తున్నారు అనమాట. ఈ 5 అంశాలు ఏంటి, తర్వాత వెరిఫై సెక్రటరీ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ సెక్రటరీ కానివ్వండి మన దగ్గరకు వచ్చి వెరిఫై చేస్తారనమాట. సో వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏమేమి డాక్యుమెంట్స్ అందుబాటులో పెట్టుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు నా ఛానల్ సపోర్ట్ చేసిన వారు అవుతారు. అసలు ఈ వెరిఫికేషన్ ఎందుకు చేస్తున్నారంటేనండి, ఇక్కడ చూపిస్తాను చూడండి. మీకు తల్లి వివరాలు కానివ్వండి, లేకపోతే స్టూడెంట్ వివరాలు కానివ్వండి, హౌస్ హోల్డ్ డేటాబేస్ అని చెప్పేసి ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేశారనమాట వాలంటీర్స్ ఉన్నప్పుడు. సో ఆ డేటాబేస్లో ఏమైనా తప్పులు ఉంటే కనుక సరిదిద్దడానికి, తర్వాత ఆధార్ కార్డు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మ్యాపింగ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఆ మ్యాపింగ్లో ఏమైనా తప్పులు ఉంటే మొత్తం కూడా వాళ్ళు క్లియర్ చేస్తారనమాట. తర్వాత మదర్ స్టూడెంట్ లింకింగ్, ఓకేనా. ఈ మదర్ స్టూడెంట్ ఇద్దరు కూడా ఒక దాంట్లో లింక్ అయి ఉన్నారా లేదా అని చెప్పేసి ఈ మెయిన్ ఈ టాపిక్స్ని వాళ్ళు ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక వాటిని వాళ్ళు మొత్తం కూడా క్లియర్ చేస్తారన్నమాట. ఈ వెరిఫికేషన్లో భాగంగా వెల్ఫేర్ సెక్రటరీ కానివ్వండి, లేదా ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటారు కదా సచివాలయంలో, వీళ్ళు ఈ డేటా వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట. అయితే ఇక్కడ మెయిన్ వీళ్ళు ఈ డేటా వెరిఫికేషన్లో భాగంగా 5 కీలక అంశాలను అయితే వీళ్ళు పరిశీలిస్తున్నారండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ డిస్ప్లే చేస్తాను మీకు. సినారియో 1 మెయిన్ మదర్ యొక్క డీటెయిల్స్ చెక్ చేస్తారనమాట. ఇప్పుడు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో స్టూడెంట్ వివరాలు ఉండి మదర్ వివరాలు కనుక హౌస్ హోల్డ్ డేటాబేస్లో లేకపోతే, ఓకేనా, మీకు అర్థమైందా. హౌస్ హోల్డ్ డేటాబేస్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. అందులో స్టూడెంట్ డీటెయిల్ కరెక్ట్గా ఉండి మదర్ డీటెయిల్ కనుక లేకపోతే, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఏమైనా తప్పులుగా ఉన్నా కూడా, ఏమైనా లేకపోయినా కూడా వాళ్ళు ఇందులో మ్యాప్ చేస్తారనమాట. మళ్ళీ ఇంకొక విషయం, తల్లి అందుబాటులో ఉంటే కనుక తల్లి యొక్క డీటెయిల్స్ని అందులో చేర్పిస్తారనమాట. లేదా తల్లిదండ్రులు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, లేకపోతే చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు తల్లి లేకపోతే తండ్రిని ఎంటర్ చేస్తారు, తండ్రి లేకపోతే తల్లిని ఎంటర్ చేస్తారనమాట. తర్వాత వీళ్ళిద్దరు లేకపోతే కనుక గార్డియన్ డీటెయిల్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్ ప్లేస్లో వీళ్ళు అప్డేట్ చేస్తారు. ఇప్పుడు విద్యార్థి వివరాలు, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తల్లి యొక్క వివరాలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కరెక్ట్గా ఉండి స్టూడెంట్ వివరాలు కనుక సరిగ్గా లేకపోతే ఇక్కడ వీళ్ళు ఇది కూడా క్లియర్ చేస్తారనమాట. మదర్ స్టూడెంట్ మ్యాపింగ్ వేరు వేరు హౌస్ హోల్డ్లో ఉంటాయి. ఇందాక తర్వాత స్టూడెంట్ యొక్క హౌస్ హోల్డ్ వివరాలు వేరే వేరే మ్యాపింగ్లో ఉంటే కనుక, అంటే వేరే వేరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే వాటిని కూడా వీళ్ళు క్లియర్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంది కదండి, అందులో నేను మా పిల్లలు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. ఇన్ కేస్ అలా కాకుండా నేను ఇక్కడ గుంటూరులో ఉండి మా అబ్బాయి ఏమో విజయవాడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అక్కడ యాడ్ అయి ఉంటే కనుక అలాంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు మదర్ని స్టూడెంట్ని ఒకే చోటకి చేర్పించి మ్యాపింగ్ చేస్తారనమాట. అంటే ఇవన్నీ టెక్నికల్స్ అనమాట. సో ఈ టెక్నికల్స్ని వీళ్ళు స్వయంగా వచ్చి ఈ మొత్తం కూడా పరిశీలించి వాళ్ళు మనకి క్లియర్ చేస్తారు. తర్వాత ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఒకే ఐడి తోటి ఇద్దరు కూడా ఉంటారనమాట. అంటే మదర్ ఒకే ఐడి తోటి ఉంటుంది, తర్వాత స్టూడెంట్ కూడా ఒకే ఐడి తోటి ఉంటారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళ యొక్క డేటాని వాళ్ళు మొత్తం కూడా కరెక్షన్ చేస్తారనమాట. ఇద్దరికి కూడా వేరే వేరే ఐడీస్ని అలాట్ చేస్తారు. ఇప్పుడు మదర్ చైల్డ్ మ్యాపింగ్ చూసుకుంటే కనుక, ఇప్పుడు ఒకే మదర్కి 4-5 చిల్డ్రన్స్ అని చెప్పేసి మ్యాప్ అయి ఉంటారనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు ఇలాంటివన్నీ కూడా క్లియర్ చేసి, అంటే కొంతమందికి అలా కూడా మ్యాప్ అయి ఉన్నారండి, ఓకేనా. పిల్లలు ఎవరు ఉండరనమాట వాడికి, బట్ కాకపోతే ఫలానా పర్సన్కి ఈ పిల్లలని చెప్పేసి మ్యాప్ అయ్యి ఉంటారనమాట వాళ్ళు. సో అలాంటి కేసెస్ని కూడా వాళ్ళు పరిశీలించి మొత్తం కూడా కరెక్షన్ చేస్తారన్నమాట. వీళ్ళు వెరిఫికేషన్, ఇప్పుడు వెల్ఫేర్ సెక్రటరీ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ సెక్రటరీ కానివ్వండి, మన ఇంటికి వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మనం ఏమేమి డాక్యుమెంట్స్ మన దగ్గర పెట్టుకోవాలంటే, మనందరి ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డ్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ కానివ్వండి, లేకపోతే జిరాక్స్ కానివ్వండి పెట్టుకోండి. అలాగే ముందుగా రేషన్ కార్డ్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి వాళ్ళు వచ్చినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఆల్మోస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీ వరకు నేనైతే ఆల్మోస్ట్ ఈ వీడియోలో వాళ్ళు వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా మనం వాళ్ళతో
ఏమేమి వాళ్ళు చెక్ చేస్తారనేటువంటి మొత్తం విషయాలైతే నేను మీతో ఈ వీడియోలో డిస్కస్ చేశానండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏపీ మొత్తం కూడా ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట, ఒక్క ఏరియాలో మాత్రమే కాదు. సో ఏపీ మొత్తం కూడా ఎలిజిబిలిటీ ఉండి కూడా రాకుండా ఉన్నటువంటి వాళ్ళ వరకు ఇది చేరాలన్నమాట. ఇది చేరితే కనుక వాళ్ళు ఇప్పుడే టైం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వెరిఫై చేయించుకొని వాళ్ళు క్లియర్ అయిపోయి వాళ్ళకి కూడా అమౌంట్ వస్తాయన్నమాట. సో ప్లీజ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే ఎవరు చేయట్లేదు, చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని. థ్యాంక్ యూ సో మచ్.